ఐదో వారం గంగమ్మ గుడికైతే వచ్చేసాము. హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని గంగమ్మ తల్లిని అయితే వేడుకుంటున్నాను. ఇకైతే నిమ్మకాయలు అయితే కుడుతున్నారనమాట గంగమ్మ తల్లికి మా పిల్లోళ్ళు. 111 నిమ్మకాయలు అయితే కుట్టామండి. ఇకైతే కొన్ని మేమైతే దేవుడికి ఏమేమి చేసుకున్నాము ఒకసారి చూసేయండి. ఇకైతే మార్నింగే మేము 2కి అయితే లేచామన్నమాట. లేచి ఫస్ట్ స్నానాలు అవన్నీ చేసేసి దేవుడికైతే పొంగలి అంతా చేసేసుకున్నాము. అమ్మిలు కూడా చేసేసి పెట్టేసుకున్నాను నేను ఈవినింగే. ఇకైతే 5వ వారం కాబట్టి పిల్లోళ్ళకి కొద్దిగా బాగుంటుందని ఆ రోజైతే 5వ వారం అయితే వెళ్ళామన్నమాట. మామూలుగా అయితే జాతర జరిగేది మే 5 నుంచి మే 13 వరకు జరుగుతుందన్నమాట. కాకపోతే ఎక్కువ జనాలు ఉంటారండి, పిల్లోళ్ళని అయితే అస్సలు తీసుకెళ్ళలేమనేసి మేము 5వ వారం మంగళవారం అయితే వెళ్ళాము. ఇకైతే పూజకి కావాల్సిన సామాన్లన్నీ నేను మార్నింగే ఒక బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను అన్నమాట. గంధము, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క పూలు, బొందారము, పసుపు కొమ్ములు, ఫ్రూట్స్ అన్నీ అయితే తెచ్చారు మా ఆయన. ఇకైతే దేవుడికైతే ఒక శారీ కూడా తీసుకొచ్చారనమాట. గాజులు అన్నీ అండి, మన ఇంట్లో మనం ఎలా పెట్టుకోవాలనుకుంటాము అలా అయితే మేము తాతయ్య గుంట గంగమ్మ తల్లికి అయితే మేము సారీ అయితే తీసుకెళ్ళాము. ఇకైతే అన్నీ బ్యాగ్లో అయితే సర్దేసుకొని మనం గుడి దగ్గర అయితే తీసుకువెళ్ళి అమ్మవారికి అయితే ఇచ్చేస్తామన్నమాట. ఒకసారి చూసేయండి. ఇకైతే దీపారాధన చేసేదానికి మనం నూనె కూడా తీసేసుకున్నాను, నిమ్మకాయలు కూడా అనమాట. ఇకైతే పిల్లోళ్ళు వేషాలు అయితే వేస్తారు కాబట్టి విడి పూలు అయితే తేలేదు, మా ఆయన కట్టిన పూలే తెచ్చాడండి. ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, దేవుడి రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని అంతా మనం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి కాబట్టి మా ఆయన కట్టిన పూలే తెచ్చేసాడనమాట. గంగమ్మ తల్లికి అయితే పూలమాల, 5 కొబ్బరికాయలు, అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చారనమాట. ఇంట్లో పటాల దగ్గర అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టేసి మిగతావన్నీ నేను అమ్మవారికి అయితే తీసేసుకున్నానండి. మామూలుగా అయితే జాతర అయితే 5వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు ఉంటుందండి. కాకపోతే వారాలలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ వారం రోజులు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జాతర అయితే నిర్వహిస్తారు. కాకపోతే ఈ వారాలు ఏంటంటే ఎవరైనా పెట్టుకోలేకపోయిన వాళ్ళు కూడా ఈ వారాలలో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మంగళవారం, సెకండ్ మంగళవారం, 3వ మంగళవారం, 4వ మంగళవారం, 5వ మంగళవారం అని ఉంటుంది. 3వ మంగళవారం కూడా చాలామంది వస్తారండి. 5వ మంగళవారం అయితే మేము వెళ్ళామన్నమాట గుడికి. ఎంతమంది జనాలు ఉన్నారంటే అప్పటికి కూడా చాలామంది జనాలు ఉన్నారండి. ఇకైతే నేను మార్నింగే స్నానం చేసేసుకొని ఇలా అయితే నాకు అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ అయితే నేను అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఇకైతే ఇంట్లో పూజ కూడా ఇలా అయితే చేసుకున్నానండి. పట్టాలు అయితే పూజ చేసి పూలతో అయితే అలంకరించాను. పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాం అనమాట. కొద్దిగా ఫ్రూట్స్ కూడా అలా పెట్టామన్నమాట. మా ఆయన అయితే మా పిల్లలకి అయితే ఏసుకలు అయితే వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఏసుకలు అయితే వేస్తామండి. ఫస్ట్ వేషం అయితే బైరాగి వేషం, బండ్ల వేషం, తోటి వేషం, ద్వార వేషం, మాతంగి వేషం, సున్నపు కొండల వేషం, విశ్వరూప దర్శనం లాస్ట్లో అయితే అమ్మవారిది వేసేది. మేమైతే సున్నపు కొండల వేషం అయితే వేసాము. 3 రకాల బొట్లతో అయితే మొహం అంతా ఇలా పెట్టేసుకోవాలి. అంతే అండి. ఇకైతే నేను దేవుడికి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ అయితే చేసుకున్నాను. మా ఆయన అయితే వేప చీర అయితే కట్టారు పిల్లోళ్ళకి. ఇకైతే దీపారాధన అంతా చేసేసుకొని మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇక మా వాడు చూడండి ఇక్కడ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. ఇకైతే ఆయనే నేను కొబ్బరికాయ అయితే కొడతాననేసి అన్నారు దేవుడికి. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో అందరికీ అమ్మవారు వచ్చిందండి. అందుకని అందరూ అయితే వేషాలు అయితే వేసామన్నమాట. ఇకైతే లాస్ట్ ఇయర్ కూడా పిల్లోలకి అయితే వేసాము. ఈసారి అయితే నేను మా ఆయన కూడా వేసామన్నమాట. ఇకైతే దీపారాధన అంతా చేసేసుకొని మా పిల్లోలను కూడా దేవుడికి అయితే నమస్కరించుకోమన్నాను. ఇకైతే అందరం దండాలు అయితే పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరిపోతున్నాము. ఇకైతే కొబ్బరికాయ అయితే మా వాడైతే కొట్టాడనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టేసుకొని మేమందరం గుడికైతే బయలుదేరేస్తున్నాము, తాతయ్య గుంట గంగమ్మ గుడికి. ఇకైతే అందరూ అయితే బయలుదేరేసాము. ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఇకైతే ఆటోకి కూడా వేప చీర అయితే కట్టేసి బయలుదేరేసామన్నమాట. నాకేమేమి కావాలో అన్నీ అయితే ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఆటోలో అయితే పెట్టేసి ఇంక గుడికి అయితే వెళ్ళిపోవడమే.
అయితే ఫస్ట్ మా గ్రామదేవత దగ్గరికి వచ్చి మేము కర్పూరం ముట్టించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇకైతే ఆటో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతాం. పొట్టేళ్ళను కూడా మేము ఆటోలోనే ఎక్కిచ్చేసారనమాట మా ఆయన. అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేయండి. తాతయ్య గుంట గంగమ్మ తల్లి గుడి ఎలా ఉందో ఒకసారి చూసేయండి. 5వ వారం కూడా అసలు జనాలు ఏమాత్రం తగ్గలేదండి. ఎంతమంది ఉన్నారో చూడండి. వెయ్యికండ్ల దుత్తులు అయితే ఎత్తుతున్నారు అందరూ. మేము కూడా ఎత్తడానికైతే వెళ్తున్నాం అన్నమాట. వెయ్యికండ్ల దుత్తి ఎత్తేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళి మళ్ళీ మనము దేవుడికైతే కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ప్రతి సంవత్సరము మేము గుడికైతే తప్పకుండా వస్తాం కాబట్టి ఈ 1000 కండ్ల దుత్తు కూడా ఎత్తామన్నమాట. చూడండి ఒకసారి గుడి మొత్తం ఎలా ఉందో. జనాలు కూడా చూడండి అసలు ఏమాత్రం తగ్గలేదు. ఇకైతే మా ఆయన అయితే వచ్చి ఫస్ట్ దుత్తు అయితే ఎత్తనేసి అంటున్నారు. ఫస్ట్ పిల్లలకైతే పెట్టమన్నాను నేను. తర్వాత అయితే లోపల కర్పూరం అయితే ముట్టిస్తారండి ఈ దుత్తు లోపల. అయితే నాకైతే పెట్టారనమాట ఒక దుత్త. ఇందులో అయితే కర్పూరం ముట్టిస్తారు. ఒకసారి చూడండి. ఇలా అయితే కర్పూరం ముట్టించి ఆకు ఒక్క అయితే పెట్టుంటారనమాట. ఇప్పుడైతే మనం గుడి అయితే 3 సార్లు తిరగాలి. 3 సార్లు తిరిగేసిన తర్వాత మనకి దిష్టి తీసి ఆ బొట్టు అయితే పెట్టి ఆ కుండ అయితే పగలగొట్టేస్తారనమాట. కోళ్ళు కోసేవాళ్ళు, మేకలు కోసేవాళ్ళు, అంబెలు కోసేవాళ్ళు, పొంగలు పెట్టేవాళ్ళు. అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. మేమైతే 3 రౌండ్లు అయితే తిరిగేసి వచ్చేసాము. ఆ తర్వాత ఇలా దిష్టి తీసి కొద్దిగా బొట్టు అయితే మనకు పెట్టి ఆ దుత్తు అయితే పగలగొట్టేస్తారు. చాలా మంచిదండి. మనకున్న దిష్టి కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ పోతాయని ఒక నమ్మకం అనమాట. తిరుపతి అంతా ఈ మే నెలలో అయితే మొత్తం సందడిగా ఉంటుందండి. పలకల శబ్దాలతో, డప్పుల శబ్దాలతో అయితే తిరుపతి అంతా మారుమోగిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అమ్ములు పోస్తూ పొంగళ్ళు పెడుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడేనండి 7, 8 ఎత్తున గంగమ్మ తల్లి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడే నరుకుతారనమాట. ఆ మట్టి కోసం కూడా ఎంతమంది వస్తారో అండి. అసలు ఆ మట్టి మనకు ఒక్క రవ్వ దొరికినా కూడా మన జన్మ ధన్యమే. మాకైతే వేరే వాళ్ళు కొద్దిగా అయితే తెచ్చిచ్చారనమాట. అది వాటర్లో నానబెట్టేసుకొని మనం తాగితే మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయని ఒక నమ్మకము. నేనైతే ఇక్కడ దేవుడికైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ దేవుడికి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ వాటర్ అయితే చల్లేసి మనం ఆకైతే వేసుకోవాలి. ఆకు ఒక్క అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. గాజులు, పసుపు కుంకుమ, బొందారాలు, కొన్ని ఫ్రూట్స్ అన్నీ అయితే నేను ఏమేమి తెచ్చుకున్నానో అన్నీ అయితే పెట్టాను. పిండి దీపం కూడా పెట్టుకున్నాను. ఇకైతే ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. బెల్లం పొంగలి, ఇంకోటి అంబిలి కూడా తయారు చేసేసుకొచ్చుకున్నాను. అన్నీ అయితే దేవుడికైతే నైవేద్యం అయితే పెట్టేసి మన మనసులో ఉన్న కోరికలు, బాధలు అన్నీ అయితే ఆ తల్లికి చెప్పుకోవాలన్నమాట. చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. ఎప్పుడు ఆ తల్లి మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకైతే నడిపించాలి. దేవుడికైతే దండం అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇక మా ఆయన, మా పిల్లోళ్ళు, మాతో ఎవరెవరు వచ్చారో వాళ్ళంతా కూడా దేవుడికైతే దండం అయితే పెట్టేసుకున్నారు. ఇకైతే కొద్దిగా నేను దేవుడికి పెట్టి మనం కూడా ఒక పొద్దు చెల్లించుకొని ఇక్కడ ప్రసాదము, అంబిలి అయితే కొద్దిగా తాగామన్నమాట. ఇక మా పిల్లోళ్ళు, మా ఆయన కూడా దండం పెట్టుకున్నారు. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాము. ఇకైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. మేము కొద్దిగా అయితే ఇంట్లో పెట్టాము, కొద్దిగా బయట పెట్టి ఇక ఉన్నవి ఇక లోపల అయితే దేవుడికైతే ఇచ్చేయడానికి వెళ్ళామన్నమాట. అప్పుడే పూజ అయితే చేస్తున్నారు. అందరూ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని అందరూ దర్శించుకోండి. ఈ ఫోటో తీయడానికి కూడా నేను ఎంత కష్టపడ్డానో. ఇక్కడ చాలామంది పొంగళ్ళు అయితే పొంగిస్తూ ఉన్నారు. ఇకైతే దర్శనం చేసేసిన తర్వాత వచ్చేటప్పుడు అన్నమాట ఈ వీడియో తీసింది మేము. ఇకైతే దేవుడి దగ్గర నుంచి మాకు కొద్దిగా పండ్లు, బందారము, ఆకు ఒక్క అన్నీ వచ్చాయి అన్నమాట. ఇక బయట అయితే వచ్చేసి కర్పూరం, కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఉప్పు మిరియాలు ఎందుకు పోస్తారంటే మనం శరీరం మీద ఏదన్నా కొద్దిగా గుల్లలు కానీ, పుల్లు కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఉప్పు మిరియాలు పోస్తే ఇక్కడ తగ్గదని ఒక నమ్మకము. ఓకే అండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. వీడియో అయితే ఎక్కువ ఫుల్ అయిపోయిందనమాట, 10 minutes. అందరూ చూడండి.